చెట్లు ఉన్నాయి. మొత్తం కొబ్బరి చెట్లతో 16 బ్యూటిఫుల్ వెదర్ ఫ్లవర్స్ జర్నీ. సో చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అప్ టు డేట్ ఇస్తా. బెటర్ జై మహిష్మతి. వరంగల్ రైల్వే స్టేషన్ టు ఎక్కడికి మనం ఏది దీన్ని కదా రైల్వే స్టేషన్. మేము ఊళ్ళేది ఇప్పుడైనా ఇలా చేద్దాం. హలో ఫ్రెండ్స్, నేను మీ మ్యాన్ వర్సెస్ ట్రావెలింగ్. సో ఈరోజు మనము ఎక్కడికి వెళుతున్నామో తెలుసు నాకు, మీకు తెలియదు. సో ఇది తెలియదు కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి. సో ఇలా ట్రైన్ అయితే రాగానే మనం తమిళనాడు స్టేట్కి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్. దిండిగల్ జిల్లా భోగర్ నగర్ రామలింగంపట్టి దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి ఎందుకంటే మనం శంభు మురుగన్ టెంపుల్కి, కుమారస్వామి టెంపుల్కి, సో శివ పార్వతుల కుమారుడైన శంభు మురుగన్, అదే కుమారస్వామి అని కూడా అంటారు అతనిని. సో ఇలా మనకు మార్గం మధ్యలో బిజవాడ కనకదుర్గమ్మ అయితే మనకు దర్శనమిస్తుంది. సో ఇలా చూసుకుంటూ వెదర్ని, సీనరీని ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్తున్నాం. రాండి ఫ్రెండ్స్. సో చాలా 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 ఎంజాయ్ఫుల్ అండ్ పీస్ఫుల్ ఉంటుంది మనకి ఈ వీడియో, అండ్ జాయ్ఫుల్ చేసుకుంటూ ఇలా పోదాం. రండి ఫ్రెండ్స్. చలో, మీరు వెదర్ అయితే చూసారు కదా, ఇచ్చి పడేసింది ఫ్రెండ్స్. ఇలాంటి వెదర్లు చాలా ఉన్నాయి, మనం చూద్దాం. రండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి తొందర. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్ గాడు ఉంటాడు ఫ్రెండ్స్. ఆ వెదర్ని చూడకుండా వీడు ఫోన్ ఒత్తి చంపుతాను ఫ్రెండ్. అరే చూడరా బాబు, ఆ వెదర్ని చూడరా, ఎంజాయ్ చేయరా, అనుభవించరా బాబు. ఎర్లీ మార్నింగ్ 9 అవుతుంది. బయట ఫుల్ చిల్లు ఉన్నది, లోపల మొత్తం వేసి. యాక్చువల్లీ మేము ఏం చేసినామంటే ఫస్ట్ తాత్కాల్ బుక్ చేసినాం. తాత్కాల్ బుక్ చేసిన తర్వాత కొంచెం అక్కడ అన్కంఫర్టబుల్ ఉంది. సో తర్వాతనే టీసీని రిక్వెస్ట్ చేస్తే ఒక 850 రూపీస్ ఎక్స్ట్రా పే చేసినాం. పే చేసిన తర్వాత మాకైతే ఇట్లా ఏసీ పోయించింది. ఇదంతా 3A బాగుంటుంది. ఇది అయితే మస్తు ఉంటుంది బయట. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 9 అవుతుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం చూసి చెప్తాం. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 500 కిలోమీటర్స్ అయితే మనము దిండిగల్ వస్తాం. సో ఇక్కడ చూడండి చెట్లు ఉన్నాయి, మొత్తం కొబ్బరి చెట్లతో బ్యూటిఫుల్ వెదర్ అయితే మనకు కనబడుతుంది. లైక్ మనకు ఆంధ్రాకి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇది ఆంధ్ర దాటిన తర్వాత బార్డర్స్ మనకు వచ్చేసి మళ్ళీ తమిళనాడు బార్డర్. సో ఇది సమ్మర్. సో వెదర్ అయితే ఇచ్చి పడేసి మామూలు లేదు చూడండి. సో టికెట్ ప్రైస్ అంటే తాత్కాలం బుక్ చేసిన కాబట్టి ఒక 400 ఎక్స్ట్రా పడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 800 ప్లస్ మనకి ఏంటంటే 1700 లైక్ అట్లా ఉంటుంది. 16 అవర్స్ జర్నీ. సో చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అప్ టు డేట్ ఇస్తా. ఓకే, స్టే tuned.
దిండిగల్ రైల్వే జంక్షన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి. ఆటోలు అయితే చాలా మీకు చెప్పుకోలేనంత ధర చెప్తారు. 700-1000 రూపాయలు అంటారు. బట్ మీరు అంత పెట్టద్దు, 200 నుంచి 500 వరకు. ఫ్రెండ్స్, మనం ఫైనల్లీ దిండిగల్ రైల్వే స్టేషన్కి వచ్చినాం. సో రైల్వే జంక్షన్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది. మీరు టెన్షన్ ఏం పడకండి. లైక్ 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇది మనకు దిండిగల్ రైల్వే స్టేషన్ చూడండి, చాలా చిన్నగా ఉంటుంది. బుక్ చేయి. ఇక్కడ పక్కకైతే ఆటో వాళ్ళని ఆగుతాయి. వీళ్ళు చాలా బార్గింగ్ చేస్తారు. బట్ మీరు అంతా పెట్టిన అవసరం లేదు. 200 నుంచి 500 వరకు పెట్టచ్చు. ర్యాపిడో బుక్ చేసుకోండి. కావాల్సి పక్కకు బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. అది ఎందులో చేసుకోవచ్చు, మీరు అక్కడికైనా పోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మనం టెంపుల్లో కలుద్దాం. సో ఇక్కడ అన్ని ఆటోలు ఉంటాయి. వీళ్ళు చాలా రేట్లు ఎక్కువ చెప్తారు. సపడి రిక్కే బాయ్. ఏడా కాల్ చేయి, కాల్ చేయి, కాల్ చేయి. பஸ் சார்ஜ் எல்லாம் சேர்த்தோம்னா 1000 ருபீஸ் ஆயிடும். அதனால தான் நாங்கள் 1000 ருபீஸ் நாங்கள் பே பண்ணுவோம். 4 பேர் வந்தாலும் சரி, 5 பேர் வந்து 1000 பே பண்ணுவோம். சேம் ரேட் அது. போகிறவங்களுக்கு தெரியல, வந்து போயிட்டு விட்டாங்க. அடுத்த வந்து இங்கேருந்து ஆண்டல போவாங்க, போக மாட்டாங்க. బెటర్. టెంపుల్కి ఎలా వెళ్ళాలి? వీకెండ్లీ వన్స్ అయితే ట్రైన్ అయితే మన వరంగల్ నుంచి అది డైరెక్ట్ దిండిగల్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరొకటి ఏంటంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్లీ తమిళనాడుకి అయితే ట్రైన్ అవైలబుల్ అయితే ఉంటుంది. మరో ప్లాన్ ఏంటంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కర్ణాటక అదే బెంగళూరుకి అయితే బస్లో వెళ్ళచ్చు ఫ్రెండ్స్. టెంపుల్ టైమింగ్స్ డైలీ మార్నింగ్ 6 AM to 2 PM, ఈవినింగ్ 4 PM to 8 PM నైట్ వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇది అయితే గుర్తు పెట్టుకొని రాండి ఫ్రెండ్స్. పక్కా స్వామి టెంపుల్ స్టార్టింగ్లో 15 ఫీట్ల ఎత్తైన సంగీ కరుప్ప స్వామి. ఈ స్వామికి ఆపోజిట్ కాలభైరవ రూపంలో మనకు దర్శనమిస్తుంది ఒక యానిమల్ టైప్. ఈ టెంపుల్కి కాపల దైవం. సో మనకు టోటల్లీ బ్లాక్ కలర్లో కనబడుతుంది. పాతాళ శంభు మురుగన్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది. సో లోపల మనము పోయి చూద్దాం ఏమేమి విశేషాలు ఉంటాయో, ఏం ప్రత్యేకతలు ఉన్నాయో మనం లోపలికి పోయి చూద్దాం. ప్రస్తుతం అయితే మనం లైన్లో ఉన్నాము. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాతాళ శంభు మురుగన్ విగ్రహం రాగి, బంగారం, వెండి, ఇనుము, సీసం 5 పంచలోహాలతో నిర్మించారు. పంచలోహాల్లో ఎక్కువగా మనకు రాగి కనబడుతుంది. దీనినే తమిళనాడులో రాగిని శంభు అంటారు. శంభు అంటే ఏం లేదు ఫ్రెండ్, శంభు పేరు మీదుగా శంభు మురుగన్ అని పాతాళ శంభు మురుగన్గా పిలువబడుతుంది ఫ్రెండ్స్. మరొక రీజన్ ఏంటంటే పాతాళంలో ఉండడం వల్ల ఈ టెంపుల్ మొత్తం
పాతాళ శంభు మురుగన్గా పిలుస్తున్నారు. సుమారు ఇది 16 అడుగు లోపల గుహల లాంటి నిర్మాణం లోపల మనకు కుమారస్వామి మనకు దర్శనమిస్తారు. ఫ్రెండ్స్ చూడండి, నేను వీడియో టెంపుల్ హిస్టరీకి వస్తే ఫ్రెండ్స్, పురాణాల ప్రకారం సిద్ధులు ఇక్కడ మురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠాపించినట్టు చెబుతున్నారు ఇక్కడ స్థానికులు. ఈ టెంపుల్ ఇంత ఫేమస్ కావడానికి గల కారణం ఏంది అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. పాయింట్ 1 వచ్చేసి పవర్ఫుల్ లైక్ ఇక్కడ మురుగన్ స్వామి. పాయింట్ 2 ఫేమస్ కావడానికి ఎస్పెషల్లీ పెద్ద పెద్ద యాక్టర్స్, పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్స్ వల్ల ఇక్కడ ఫేమస్ అవుతుంది. పాయింట్ 3 వచ్చేసి టెంపుల్లోని కుమారస్వామి భూమి లోపల అదే పాతాళంలో ఉండడం. పాయింట్ 4 వచ్చేసి ఈ ప్రదేశంలో దొరికి కరుంగలి మాల వల్ల మళ్ళీ